మహిళలకు మీరేం చేశారంటూ దేశవ్యాప్తంగా రాజకీయంగా రచ్చ నడుస్తోంది. మహిళా అభివృద్ధిని అడ్డుకునేది మీ పార్టీనే అంటే కాదు ముమ్మాటికి మీ పార్టీనే అంటూ ఆధారాలతో సహా అధికార విపక్షాలు పొలిటికల్ కొట్లాటకు దిగాయి. ఇందుకే మరి మహిళల్ని అందలమెక్కించింది ఎవరు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అతివలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది ఎవరు? 2 రోజుల్లో 20 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగి 130 మంది ఎంపీలు అభిప్రాయాలు చెప్పి అభ్యంతరాలు నమోదు చేసిన మహిళా రిజర్వేషన్లపై పడ్డ చిక్కుముడి వేడనే లేదు. 131వ రాజ్యాంగ సవరణ పెండింగ్లో పడింది. లోక్సభలో 3/2 మెజార్టీ సాధించలేక నారీకి సారీ చెప్పింది మోదీ సర్కార్. ఇక అప్పటి నుంచి మొదలైన పొలిటికల్ మంటలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మహిళలకు ఓటు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మహిళా ప్రాధాన్యతకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ తమదేనన్నారు. బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, త్వరలోనే మహిళా లోకమంతా ఏకమై కాషాయ పార్టీకి బుద్ధి చెబుతుందన్నారు. ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లను మహిళలను చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉపరాష్ట్రపతిని చేయడంలో కానీ అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని స్వతంత్రానికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షులను నియమించుకున్న చరిత్ర, మహిళా నాయకురాళ్ళ నాయకత్వంలో పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరా మహిళల గురించి మాట్లాడేదంటూ రేవంత్ కి కౌంటర్ గా రంగంలోకి దిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 60 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా మహిళని ముఖ్యమంత్రిని చేసిందా అని ప్రశ్నించారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఆయన తలా తోక లేకుండా మాట్లాడతారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి ఈ దేశం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది కదా. ఏ రోజైనా ఒక మహిళా ముఖ్యమంత్రి చేశారో చెప్పాలి. మరి ఏ రోజైనా ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన వెలగబెట్టారు కదా మీ పార్టీ. నువ్వు అప్పుడు లేవనుకో పార్టీలో. మరి ఏ రోజైనా మహిళా ముఖ్యమంత్రి చేశారా? పోనీ ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేశారో చెప్పాలి. బీసీ ముఖ్యమంత్రి చేసిన ముఖమా ఈరోజు కాంగ్రెస్ పార్టీది తెలంగాణలో అడుగుతా ఉన్నాను. బీసీల గురించి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా చెప్పాలి ఈరోజు. మొత్తంగా మహిళా బిల్లుకి మెజార్టీ రాకపోవడంతో పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరింది. మహిళలను ఓడించింది మీరంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. మరి ఈ ఫైట్ ఇంకెన్నాళ్ళు నడుస్తుందో చూడాలి.